నా లేటెస్ట్ అప్డేట్స్ అన్ని ముందుగా మీరు చూడాలి అని అనుకుంటే ఇక్కడ ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి గంట సింబల్ మీద క్లిక్ చేయండి. అప్పుడు నోటిఫికేషన్ ద్వారా వీడియోస్ అనేవి మీరు ముందుగా చూడగలుగుతారు. హలో నమస్కారం అండి, తెలుగు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఛానల్కి స్వాగతం. మీరు మా ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా మా లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా మీ మెయిల్ ఐడికి వస్తాయి. అలాగైతే చాలామంది కాల్ చేసి ఏమంటున్నారంటే, ఈ జీడిఎస్ జాబ్ అనేది వస్తే ఈ జాబ్ చెయ్యాలా లేకపోతే మాకు అవసరం లేదా అని అడుగుతున్నారు. ఓకే, మీకు కనుక ఈ జీడిఎస్ జాబ్ కనుక వస్తే మీరు 100% జాయిన్ అయిపోవడం చాలా వరకు కూడా మంచిది. ఓకే, చాలామంది ఉద్దేశం ఏంటంటే, మాకు చాలా మంచి మెరిట్ ఉంది కదా, మాకు చాలా ఎక్కువ మార్కులు వచ్చినాయి, మేము ఈ చిన్న ఉద్యోగం చెయ్యాలా అని చాలామంది అభిప్రాయం. మీరు ఎప్పుడు కూడా అలాగ అనుకోకండి. మీకు జాబ్ కనుక వస్తే మీరు 100% కూడా జాయిన్ అయిపోవడం చాలా వరకు మంచిది. మీరు జాయిన్ అయిపోండి. మీరు కనుక జాబ్లోకి జాయిన్ అయితే మీకు చాలా తక్కువ అవర్స్ డ్యూటీ ఉండడం వల్ల మీరేంటంటే చాలా వరకు కూడా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వచ్చు. ఓకే, చాలా మంచి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి మీరు ప్రిపేర్ అవ్వచ్చు. ఈ జీడిఎస్లో వచ్చేసరికి ఏంటంటే మీకు ప్లస్ పాయింట్ ఏంటంటే డ్యూటీ అవర్స్ అనేవి చాలా తక్కువగా ఉంటాయి. ఓకే, మీకు డ్యూటీ అవర్స్ అనేవి 6 అవర్స్ లోపే ఉంటుందన్నమాట. దానివల్ల ఏమవుతుందంటే మీరు అదర్ ఎగ్జామ్స్కి బాగా ప్రిపేర్ అవ్వచ్చు. ఓకే, అలాగైతే ఈ జీడిఎస్లో జాబ్లో కనుక మీరు జాయిన్ అయితే కెరీర్ అనేది ఏ విధంగా ఉంటుంది అని కూడా చాలామంది అడుగుతున్నారు. కెరీర్ ఏంటంటే మీకు ప్రతి సంవత్సరము కూడా 3% హైక్ అనేది ఉంటుంది. ఒకవేళ 7th పే కమిషన్ కనుక అమల్లోకి వస్తే, ఓకే, ఈ యొక్క ప్యాకర్స్ ఉండారు కదా, వీళ్ళకి 10,000, బీపీఎంకి వచ్చేసి 3 అవర్స్కి 12,000 ఇస్తారు. అయితే ఈ 7th పే కమిషన్ అనేది ఇంకా అమల్లోకి రాలేదు. ఇదేంటంటే ఇది అమల్లోకి వచ్చేటటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. అలాగైతే ఇంకోటి ఏంటంటే, మీరు ఈ పోస్టల్ జాబ్ కనుక ఈ యొక్క జీడిఎస్లో జాబ్ చేస్తూ ఉంటే కొన్ని సంవత్సరాలకి ఏమవుతుందంటే ఒక మంచి మీరేంటంటే ఒక మెయిల్ గార్డ్కి కానీ లేకపోతే పోస్టల్ అసిస్టెంట్కి కానీ మీరు హై పొజిషన్కి వెళితే మీకు శాలరీలో హైక్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఓకే, ఈ రకంగా ఉంటుందండి. ఎవరైనా సరే మీకు జాబ్ వస్తే మట్టుకి కంపల్సరీగా జాబ్లో జాయిన్ అయిపోండి. అంతే తప్ప మీరు వచ్చిన సెంట్రల్ గవర్నమెంట్ జాబులు కాదనుకుని ఉన్నారంటే మీరు మంచి అవకాశాలు రాక చాలా వరకు కూడా ఇబ్బంది పడతారు. ఓకే, ముందులో ఏంటంటే మీరు జాబ్ లేదు అనేటటువంటి ఆ ప్రాబ్లం నుంచి బయటపడండి. మొదట జాబ్ లేదు అనేటటువంటి ఆ ప్రాబ్లం నుంచి బయటపడితే తర్వాత మీరు పెద్ద జాబ్స్కి ట్రై చేసుకోవచ్చు. ఓకే, ఈ జీడిఎస్ జాబులోకి జాయిన్ అయిపోవడం చాలా వరకు కూడా 100% కరెక్ట్ అండి. ఏంటంటే చాలామంది కాల్ చేస్తున్నారు, ఎంత మెరుపు ఉంది కదా మాకు, మేము ఈ జాబులోకి జాయిన్ అవ్వాలంటారా అని చాలామంది అడుగుతున్నారు. మీకు వస్తే కనుక జాయిన్ అయిపోవడం చాలా వరకు మంచిదండి. ఇంకోటి ఏంటంటే కమలేష్ చంద్రకాంత్ కమిటీ కొన్ని రిక్వెస్ట్ చేసింది. ఈ రిక్వెస్ట్ ప్రకారం ఏంటంటే జీడిఎస్లో కూడా అన్ని ఫెసిలిటీలు కల్పించాలని రిక్వెస్ట్ చేస్తుంది. ఏంటంటే ఇది కూడా అమల్లోకి వచ్చేటటువంటి అవకాశాలు ఉన్నాయి. ఓకే, ఈ జాబ్ మీకు చాలా బాగుంటుందండి, ఎవరు కూడా మిస్ చేసుకోకండి. ఇంకోటి ఏంటంటే మీరందరూ కూడా మర్చిపోకుండా ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వచ్చు. అంతేకాకుండా చాలా వరకు జాబ్ ఇన్ఫర్మేషన్ కూడా మీరు తెలుసుకోవచ్చు. మీరందరూ కూడా మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.